దాన్ని కూడా ఏం చేశారు ఇప్పుడు? దాన్ని ఎక్కడైనా సరే ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే దానికి ఒక టెక్నికల్ పదం తొలగించి పెట్టేసి ఈ క్యూఆర్ కోడ్ ఉంటే, క్యూఆర్ కోడ్లు అంతకుముందు లేవా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరేం మాట్లాడారంటే డిజిటల్ కరెన్సీని వాడలేదన్నారు. ఆ రోజు డిజిటల్ కరెన్సీ కొన్ని చోట్ల వాడని మాత్రం నిజమే. కష్టపడి వాడి శారీరక బరువుని, శారీరక మానసిక దాన్ని బాధని మర్చిపోవడానికి 100 రూపాయలు సంపాదించుకునేవాడు కోర్టుకి షాపుకి వెళ్ళి 50 రూపాయలు వాడు ముఖాన్ని పడేసి ఒక బాటిల్ తీసుకుని వెళ్ళిపోయేవాడి దగ్గర క్యూఆర్ కోడ్ మాట్లాడారు. మీకు ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో మీరు ఆ రోజు చూడలేదు. మా మీద అనేకమైన బండలేశారు. ఈరోజు మీ అడ్మినిస్ట్రేషన్ అంతకైనా అందంగా ఉందా? అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మీరు నాణ్యమైన లిక్కర్ ఇస్తామన్నారు కదా, ఈ కల్తీ లిక్కరా? అంతెందుకు, నిన్న రాత్రి జరిగినటువంటి కర్నూలు బస్సు దుర్ఘటనలో ఆ బస్సు డ్రైవర్ కింద బస్సు కింద పడిపోయినటువంటి మోటార్ బైక్ నడుపుతున్నటువంటి ఆ కుర్రవాడు అక్కడ బెల్ట్ షాపులో మందు తాగి, రోడ్డు పక్కన విలేజ్ పక్కన ఉన్న బెల్ట్ షాపులో మందు తాగి తూగుతూ బండి తీసి బస్సు కింద పడిపోయాడు. ఎంతమంది ప్రాణాలు వెలుగున్నాయి? ఒక్కడే వెళ్ళాడు అక్కడికి. మీ మందుకు బానిసలు, మీరు అమ్ముతున్న మందులు ఎన్ని ప్రాణాలు ఖరీదయ్యో చూడండి. 30 మంది పోయారట అక్కడ. అర్ధరాత్రిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కుటుంబాలు హైదరాబాద్లో బస్ ఎక్కి బెంగళూరు పోయేటువంటి ఈ టెక్నికల్ పీపుల్ అందరూ కూడా గాఢ నిద్రలో ఉండగలని పోయారు. కారణం ఏంటి చూస్తే మీరు అమ్ముతున్నటువంటి మందు కారణమైంది. ఈ ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు మీరు? ఇన్ వాట్ డైరెక్షన్ యువర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ గోయింగ్ ఆన్? ఆర్ యు రియల్లీ రూలింగ్ ది స్టేట్? నో, యు ఆర్ వాండరింగ్. తిరుగుతున్నారు మీరు, ఒకటి తర్వాత ఒకటి తిరుగుతున్నారు. సింగపూర్ కాకపోతే ఆస్ట్రేలియా పోతారు, ఆస్ట్రేలియా కాకపోతే దుబాయ్ పోతారు, దుబాయ్ కాకపోతే హైదరాబాద్ పోతారు, అమెరికా పోతారు, దేశం మొత్తం తిరుగుతారు. ఎందుకు తిరుగుతున్నారో మాకు అర్థం కావటం లేదు. ఈ రాష్ట్రాన్ని ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిజంగా మీరు భావించి ఇది సరిగా లేదనుకుంటే మీరు రైట్ చేయటం కోసం మీరు ఏం చేస్తున్నారు? యూ డోంట్ హ్యావ్ కంట్రోల్. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర పరిపాలన మీద కంట్రోల్ లేదు. మై డియర్ హిజ్ ఎక్సలెన్సీ రాష్ట్ర గవర్నర్ గారు దీన్ని నోట్ చేసుకోమని చెప్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ మీద ముఖ్యమంత్రి గారికి కంట్రోల్ లేదు. డిప్యూటీ సీఎం గారికి కంట్రోల్ అసలే లేదు. ఎందుకంటే ఆయన రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవి కూడా కాదు పాపం అతను. ఆయనేం చేస్తాడు? వీళ్ళ మధ్య రోజు కులాల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆయనేం చేస్తాడు? దోచుకోవడానికి ప్రతివాడు ముందుకొచ్చి ఎమ్మెల్యేగా అయిన తర్వాత దోచుకోవడానికి సిద్ధపడి మంత్రుల్ని, లేకపోతే ఎంపీల్ని కూడా లెక్క చేయకుండా మాట్లాడుతుండే ఎమ్మెల్యేలు ఒక పక్క ఉన్నప్పుడు ఎవడేం చేస్తాడు? సో ఇన్ని వేషాలు మీ దగ్గర జరుగుతున్నప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసినటువంటి నిందలన్నీ కూడా ప్రజల్ని మోసం చేయటం కాదా? లా అండ్ ఆర్డర్, అగైన్ ఐఎమ్ కమింగ్ టు దిస్ సబ్జెక్ట్. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఎవడైతే ఇసుకను అమ్ముతున్నాడో, ఎవడైతే నేచురల్ రిసోర్సెస్ ని దారుణంగా దోచుకుంటున్నాడో, ఎవడైతే లిక్కర్లో ఉన్నాడో, ఎవడైతే రేషన్ బియ్యంలో అమ్ముకుంటూ ఉన్నాడో, ఎవడైతే దుర్మార్గంగా మీ ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడో, పరిపాలనలో మంత్రిగా ఉన్నాడో, వాడు పరిపాలిస్తున్నాడు. మీ దగ్గర మీరు సెక్రటరియట్ నుంచి కాదు, మీ సిఎస్ కాదు, మీ గవర్నర్ కాదు, మీ ముఖ్యమంత్రి కాదు. సో లోకల్ సామంతరాజు నడిపినట్టుగా మీ అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. అక్కడ ప్రజలు విలువలాడిపోతా ఉన్నారు. మీ కబంధ హస్తాల్లో ప్రజలు నలిగిపోతా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వ కబంధ హస్తాలు. యూ డోంట్ నో హౌ టు అడ్మినిస్టర్. ఎస్, వీఆర్ మా అలిగేషన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ ఏంటంటే యూ పీపుల్ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ టు రూల్ ది స్టేట్. దిగబండి ఇక్కడి నుంచి. బట్ ఎట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్రలో ఉందనుకోబాకండి. 16 నెలలుగా చూసి మేము మాట్లాడుతున్నాం. అరే, యూ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ ది స్టేట్. When the chief minister doesn't have any control over the ministers, over the MLAs, over the administration, over the employees, secretariat employees, one after one బయటకు వస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి డిఏ ఆఫ్టర్ రిటైర్మెంట్, ఒక డిఏ ఇస్తూ మీకు ఆఫ్టర్ రిటైర్మెంట్ తీసుకునే జీవోలు అవసరమా? ఆ జీవోని సవరిస్తున్నామంటే దాన్ని పండగ చేసుకోవాలా? ఎంప్లాయీస్ ఏమన్నా పూలు పెట్టుకున్నారా? లేకపోతే మీ ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నారా? గత ప్రభుత్వాన్ని చూడలేదా?
మీకున్న ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉపయోగపడుతామని మీరు నమ్మించారు. మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామని మీరు చెప్పినటువంటి ప్రతి తప్పుడు మాట ఈరోజు ప్రాక్టికల్గా ఇట్ హెస్ బికమ్ ఎ జీరో, ఇట్ హెస్ బికమ్ నల్లిఫైడ్. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఒకటి ఉంది, ప్రవర్బ్, ఎన్ ounce ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎ టన్ ఆఫ్ థియరీ. నువ్వు ఇంత చదువుకొని ఇంత చేసిన తర్వాత పొరపాటు నిన్ను గెలిపిస్తే ప్రాక్టికల్గా నువ్వేంటి? జీరో, గుండు సున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ అనేది గుండు సున్నా. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం పనిచేయటం లేదు. ఎక్కడో సులాభం కోసం, ఎక్కడో వాళ్ళ మనుషుల కోసం, ఎక్కడో వాళ్ళ పార్టీ వాళ్ళ కోసం, ఎక్కడో తను నిలువెల్ల నింపుకున్నటువంటి స్వార్థం కోసం మాత్రమే తిరుగుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సామాన్యుల స్థితిగతులను మార్చడానికి ఈ ప్రభుత్వం పనిచేయటం లేదు. దెర్ ఇస్ నో సోషల్ ఈక్వేషన్, ఈక్వాలిటీ. యు ఆర్ అనేబుల్ టు మెయింటైనింగ్ ద బ్యాలెన్స్ ఇన్ ద సొసైటీ. మీరు అంతరాల్ని పెంచుతున్నారు తప్ప అంతరాల్ని తగ్గించడం కోసం మీ పరిపాలన పనికి రావటం లేదు. దిస్ ఇస్ వాట్ అవర్ అలిగేషన్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉందంటే, ప్రశ్నించిన గొంతుని అసెంబ్లీకి రాకుండా మీరు చేశారు. దానికి 100 కారణాలు చెప్పారు మీరు. ఒకటి, ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా, ప్రజలు ఎప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వరు. ప్రజలు ఎప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రిని ఎన్నుకోరు. పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎన్నుకుంటారు. ఇంటాన్ ఎమ్మెల్యేస్ విల్ ఎలక్ట్ ది హానరబుల్ సీఎం, అది బై డెమోక్రటిక్ సిస్టమ్. కానీ మీరు ప్రజలకు ఏం చెప్తున్నారు? నన్ను ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకున్నారు తమ్ముళ్ళు, వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా మీరు ఇవ్వలేదు తమ్ముళ్ళు. ఎక్కడ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు మీరు? అసలు రాజ్యాంగం అంటే మీరు లెక్క చేస్తున్నారా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఉల్లంఘన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. విల్ రైట్ ఎ లెటర్ టు ది హానరబుల్ అండ్ హిజ్ ఎక్సలెన్సీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతికి ఒక లెటర్ రాయదలుచుకున్నది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యం కానీ, లేకపోతే పరిపాలనలో జరుగుతున్న వైఫల్యాలు కానీ. ఈరోజు ప్రజల తరపున మేము అడుగుతున్నాం, ఎక్కడ మీరు ఇస్తారన్న పరిపాలన ఎక్కడికి వెళ్ళింది? పొలిటికల్ గవర్నెన్స్ చేసుకోండి, పొలిటికల్ గవర్నెన్స్ చేసుకోండి, కానీ అది న్యాయబద్ధంగా ఉందా? అరే, ఆఫ్టర్ ఆల్ ఎక్కడో ఒక చోట జరిగితే ఒక పోలీసు ఆఫీసర్ యాక్షన్ తీసుకోవాలంటే దానికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి డైరెక్షన్ రావాలి, లేకపోతే కన్సర్న్ హోమ్ మినిస్టర్ నుంచి డైరెక్షన్ రావాలి. ఇదే కదా పొలిటికల్ డైరెక్షన్, పొలిటికల్ గవర్నెన్స్. దేనికోసం ఇంకా మీకు మొన్న కోర్టు ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ని మూసేసుకోమని చెప్పింది. ఇది నేను చెప్పలేదు, ఒక పెద్ద కామెంట్ చేసింది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గుంటే, ఈ పదం జనరల్గా నేను వాడను, ఏమాత్రం మీరు ఫిట్ అని భావిస్తే కోర్టుకెళ్ళి చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ క్లోజ్ చేయమన్నది. దట్ మీన్స్ వాట్? యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ దేర్ నేచురల్ డ్యూటీ. వాళ్ళని మీరు అలౌ చేయట్లేదు. ప్రతిదీ మీ కనుసన్నల్లో, ఒకడి మీద కేసు పెట్టాలన్నా, ఒకడి మీద ఇంకోటి చేయాలన్నా ప్రతిదీ మీకు పైనుంచి ఆజ్ఞ వస్తే వాట్ ఫర్ ది అదర్ డిపార్ట్మెంట్స్ ఇన్ వింగ్స్. కాబట్టి ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ లేదు.